ఉన్నారండి. Except for few of our VIPs that we have here today, హేమచంద్ర గారు అండ్ రామకృష్ణ గౌడ్ గారు. అదర్ దాన్ దాట్ ఇది ఒక మంచి మెసేజ్ ఉన్న మూవీ అండి. కెనడాలో కూడా ఇది ఒక ఫస్ట్ కెనడియన్ తెలుగు ఫిల్మ్ అండి. ఇంతవరకు యూఎస్లో చాలా సినిమాలు వచ్చాయి తెలుగు సినిమాలు, కానీ కెనడాలో ఫస్ట్ టైం ఒక హిస్టరీలోనే ఒక తెలుగు సినిమా అక్కడ చేయడం, అక్కడ రిలీజ్ అవ్వడం ఇదేనండి. థ్యాంక్ యూ. అందుకని ఒక రెస్పాన్సిబిలిటీతో ఏదో ఒక నార్మల్ స్టోరీ ఉంది, ఒక మసాలా స్టోరీ లాగా చేయాలని నేను అనుకోలేదు. అందుకని ఈ సినిమాని ఒక మంచి మెసేజ్ ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన తెలుగు ఆడియన్స్కి, అక్కడ ఎన్ఆర్ఐస్కి బాగా కనెక్ట్ అయ్యేలా ఒక మంచి మెసేజ్ ఉన్న స్టోరీ అండి ఇది. అండ్ ఐమ్ రియలీ హ్యాపీ నా ఫస్ట్ ఫిలిం కూడా ఇంత సోషల్ కాజ్ ఉన్న ఫిలిం తీసినందుకు. అండ్ ఇంకా ఎక్కువ ఆలస్యం చేయకుండా మన విఎఫ్పీస్ని పిలిచేద్దాం. ఐ నో యూ గైస్ ఆర్ ఆల్ ఎక్సైటెడ్ టు హియర్ ద మ్యూజిక్. ఇట్ వాస్ అన్ అమేజింగ్ మ్యూజిక్ అండి. హేమచంద్రతో పనిచేయడం అనేది ఇట్స్ అ బిగ్ ప్లెషర్. అసలు హీస్ అ వెరీ కూల్ డూడ్ అండ్ అసలు ఏం ఫార్మాలిటీ లేకుండా చాలా చిల్గా పర్ఫామ్ చేసాము అంతా మేమందరం చేసినప్పుడు. ఇట్ వాస్ లైక్ నైస్ ఫన్ రైడ్ అనమాట. సో థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ ఫర్ కమింగ్ అండ్ విల్ ఇన్వైట్ అవర్ గెస్ట్ ఫర్ ద నైట్. About it as so far we know, we'll get to know it anyway. సో అయితే వితౌట్ ఎనీ ఫర్దర్ డ్యూ, కానీ ఉన్నారు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ అలాంటి వాళ్ళు కాదు. ముఖ్యంగా మన మ్యూజిక్ డైరెక్టర్ అయితే అస్సలే కాదు. గురించి ఒక చిన్న మాటలు మీరు. ముందుగా ఇక్కడికి వచ్చిన ఈ ఆడియో ఫంక్షన్కి వచ్చిన మిత్రులకు, అలాగే ఈ ఆడియోని ఈరోజు బర్త్డే హేమచంద్ర గారికి ఇది 3వ సినిమా తెలుగులో వారికి, అలాగే మా ప్రొడ్యూసర్ సెక్రటరీ సాయి వెంకట్ గారు, తెలుగు మీద ఎంతో మమకారం ఉన్న ప్రేమ, కెనడాలో ఉండి కూడా ఒక తెలుగు సినిమా చేయడం, ఉదయ్ గారు ఉదయ్ ప్రొడక్షన్స్ బ్యానర్లో వారు చేయడం, వారు మా తెలంగాణ ఫిలిం ఛాంబర్లో ప్రొడ్యూసర్ అండ్ బ్యానర్ మెంబర్షిప్ తీసుకొని ఈ సినిమాని నిర్మిస్తున్న వారికి, అలాగే ఇక్కడికి వచ్చిన ప్రెస్ అనడం, తెలుగు మూవీ టోటల్ కెనడాలో షూటింగ్ చేయడం, హీరోయిన్గా అక్కడ తెలుగు అమ్మాయిని, అక్కడ కన్నడ అమ్మాయిని పెట్టి, ఆమె పంజాబీ కానీ కన్నడలో ఉన్న అమ్మాయిని పెట్టి సినిమా చేయడం, మంచి స్వరాలు అందించి ఈ సినిమాని తెలియదు, ఎంత చక్కగా ఉన్నాడో మాత్రం కనిపిస్తూ ఉంది. ఉదయం అంతా కూడా ప్రభుత్వ కార్యక్రమంలో ఉండి జీవన్ అనే అబ్బాయి నాకు కొంచెం పరిచయం ఉంది. ఆ పరిచయంలో భాగంగా ఓన్లీ ఎవరో తెలియకుండా, ఈవెన్ ఉదయ్ కూడా నాకు తెలియకుండా ఇక్కడికి వచ్చాను. నో ప్రాపర్ ఇన్విటేషన్ టు దిస్ ఫంక్షన్. ఇక్కడికి రావడం వల్ల పెద్ద పెద్ద వాళ్ళని కలుసుకునే దానికి అవకాశం వచ్చింది. రియల్లీ తెలంగాణ అస్తిత్వంలో భాగంగా గతంలో తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన నటీనటులకు సరైన ప్రోత్సాహం లేకపోయేది. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత మనలో ఆత్మస్థైర్యం పెరిగి ఈ ప్రాంతం వాళ్ళు కూడా నటులుగా రాణించగలరు, అన్ని రంగాలలో మరి ఆరితేరిన మన వాళ్ళను నిరూపించుకోవడానికి ఒక చక్కటి అవకాశం స్వయంగా ఉదయ్ గారే తీసుకొని తను మరి సినీ ఇండస్ట్రీకి పరిచయం చేయడానికి ముందుకొచ్చినందుకు వారికి హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేసుకుంటా ఉన్నాను. అదేవిధంగా మరి రామకృష్ణ ఇప్పుడే చెప్పాడు, డిస్ట్రిబ్యూటర్స్ కోసం కానీ, థియేటర్స్ కానీ, మల్టీప్లెక్స్ కానీ అవకాశం కల్పిస్తా అని చెప్పడం, మరి ఇలాంటి కొత్తగా వచ్చిన యువకులకు, యువ హీరోలని ప్రోత్సహించడానికి, కొత్త సినిమాలను ప్రోత్సహించడానికి మరి వారి సహకారం, ప్రోత్సాహం ఉండడం చాలా సంతోషం. తెలిసి ఈ సినిమానే ఫస్ట్ పిక్చర్ అయి ఉంటుంది. ఇంతవరకు ఎవరు కెనడాలో తీయలే. ఈజ్ ద ఫస్ట్ పిక్చర్ ఇన్ కెనడా. అండ్ బీయింగ్ యాజ్ ఏ హీరో అండ్ ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ ఉదయ్, definitely he will have
good future in all angles. Why? Because we have more knowledge being as a foreigner. సో టెక్నికల్గా కూడా ఈ సినిమా చాలా బాగుంటుంది. నేను రామసక్కనాడు అని సినిమా తీశాను. ఇట్ ర్యాన్ వెల్. ఈయన ఇప్పుడు రామసక్కని రాజ్కుమార్. బోత్ ఆర్ వెరీ గుడ్ టైటిల్స్ అండ్ మై పిక్చర్ ఆల్సో ర్యాన్ వెల్. లైక్ దట్ ఐ విష్ ఉదయ్ టు గెట్ గుడ్ సక్సెస్ ఇన్ దిస్ పిక్చర్. చెప్పినట్లు దానికోసం మ్యాక్సిమం ఎఫర్ట్ని పెట్టి తన బిజీ స్కెడ్యూల్లో కూడా తీసుకొని ప్రత్యేకమైనటువంటి మ్యూజిక్ని అందించారు. ఉన్న పెద్దలకి, అలాగే ప్రెస్ అండ్ మీడియా, అలాగే వచ్చిన ఆడియన్స్కి అందరికీ నమస్కారం అండి. కొత్తగా ఉంది ఫస్ట్ మ్యూజిక్ డైరెక్టర్గా మాట్లాడుతుంటే. కొంచెం ఆ టెన్షన్ పోవడానికి ఒక్కసారి అందరు గట్టిగా ఓ వేసుకుంటే సూపర్గా ఉంటుంది అన్నమాట. అడే ఫస్ట్ పార్ట్, ఈ సినిమా ఫ్రాంక్లీ స్పీకింగ్ ఫస్ట్ టైం ఉదయ్ చెప్పినప్పుడు కాన్సెప్ట్ డిఫరెంట్గా ఉంది. బట్ భయ్య ఎవరు చూస్తారు భయ్య, ఒకసారి ఆలోచించు నువ్వు అన్నట్టుగా లిటరల్లీ నేను అదే మాట్లాడాను ఉదయ్ తోటి. బట్ ఉదయ్ తన కాన్సెప్ట్ మీద ఎంత నమ్మకం పెట్టుకున్నాడంటే, భయ్య లేదు భయ్య చూస్తారు భయ్య 100% చేస్తాం మనం, విల్ వర్క్ ఆన్ ఇట్ అన్న కాన్ఫిడెన్స్ని చూసి నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది లిటరల్లీ. అండ్ తన ప్యాషన్కి నిజంగా హ్యాట్స్ ఆఫ్, ద వే హీ వర్క్. ఇండియాలో మనకు హ్యాపీగా పని మనుషులు అందరూ ఉంటారు, హ్యాపీగా అక్కడ ఊడ్చేయమ్మా, ఓకే అక్కడ అంట్లు తోమున్నాయి కొంచెం అక్కడ తోమేసి అని చెప్పేసి వెళ్ళిపోవచ్చు. బట్ యూఎస్లో లిటరల్లీ అన్నీ మనమే కడుక్కోవాలి, తోముకోవాలి, అన్నీ మన చేతిలోనే చేసుకోవాలి బేసిక్గా. అలాంటిది అంత బిజీ స్కెడ్యూల్ ఉన్న యూఎస్లో తను జాబ్ చేస్తూ చదువుకుంటూ ఈ మూవీ గురించి, నాకు ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ ఈ మూవీ గురించి జాబ్ కూడా చేశాడు, టు ఎర్న్ మనీ టు మేక్ ద మూవీ. సో అంత డెడికేటెడ్ ఉన్న ఉదయ్కే ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రెడిట్ కార్డ్స్ షుడ్ గో. మ్యూజిక్ సైడ్ నుంచి ఐ రియలీ లవ్డ్ వర్కింగ్, బికాస్ నాకు క్రియేషన్ అంటే చాలా ఇష్టం. ఇప్పుడు నన్ను లైవ్ షోస్లో చూసినా కూడా ఒరిజినల్ నోట్ పాడకుండా రిథమ్ చేంజ్ చేసి, లేదా నేను గమకాలు కొన్ని చేంజ్ చేసి ఏదో చేస్తుంటాను. రైట్? మీ అందరికి కొంచెం ఎనీబడి గెస్ట్ ఇట్ విన్నర్ కదా అలా? భయ్యా మీరు అందరు ఇంత సైలెంట్గా ఉంటే చాలా భయం వేస్తుంది నాకు. ఓకే, సో ఎక్స్పెరిమెంటింగ్ చాలా ఇష్టము. అదే మైండ్ సెట్తో ఉదయ్ కూడా ఉన్నాడు. ఉదయ్ ఈజ్ లైక్ ఏదో వచ్చేసి భయ్యా ఇంట్రొడక్షన్ సాంగ్ డ్యూయట్, లాస్ట్కి ఒక మెలడీ, సాడ్ సాంగ్, లాస్ట్కి ఒక మాస్ నెంబర్ ఇచ్చేసి అయిపోయింది. అట్లా కాదు, లిరిక్స్ దగ్గర నుంచి ఈ వాజ్ వెరీ పర్టికులర్. నాకు ఎక్కడ ఒక చెడు పదం అనేది ఉండకూడదు, మ్యూజిక్ కూడా వినడానికి హాయిగా ఉండాలి, చిన్నవాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఎంజాయ్ చేయాలి అన్న థాట్ ఉన్న ఉదయ్కి నిజంగా ఐ విల్ థ్యాంక్ హిమ్ ఫర్ గివింగ్ మీ సచ్ లవ్లీ ఆపర్చునిటీ. అలాగే ఆల్ ద టెక్నీషియన్స్ హూ వర్క్ విత్ మీ, లైక్ కీబోర్డ్ ప్లేయర్స్, సౌండ్ ఇంజనీర్స్ శరణ్, దాని తర్వాత కుమార్, దాని తర్వాత సింగర్స్ లైక్ దీపు, మై వైఫ్ శ్రావణ్ భార్గవి, అండ్ లిరిసిస్ట్ మిస్టర్ ఉదయ్ అవుట్ దేర్. సతీష్ గారిని ఎక్కడున్నా సరే వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాము. అలాగే రమేష్ గారు, Madhura Audio through. The audio is Masheri, oh my Masheri, yeah. Nasiri chupe machari, yeah. Masheri edo chese mahiri, yeah.
అయ్యో తమ్ముడు నువ్వు తుమ్మకరా. సారు సున్నితనానికే అమ్మమ్మ లాంటోడు. అయ్యో అయ్యో పార్లర్కి వెళ్ళి గ్లామర్ పెంచాల్సిన ఫేస్ ని అలా పొగల మధ్య పెట్టిందేంట్రా? తన కష్టం చూస్తుంటే జాలేస్తుందిరా. వైఫ్ గా చేసుకుని లైఫ్